రత్నాపూర్ గ్రామ ప్రజలకు నా యొక్క పాదాభివందనాలు. నేను మీ గొండ రాజేందర్, రత్నాపూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నేను గతంలో నన్ను గ్రామ ప్రజలు గెలిపించారు. మా భార్యను సర్పంచ్గా నేను వార్డు మెంబర్గా గెలిచాను. తర్వాత నేను చేసిన అభివృద్ధి మీకు అందరికీ తెలుసు. గ్రామాన్ని ఒక విజయపదంలో తీసుకెళ్ళడానికి కృషి చేశాను. ఇప్పుడు కూడా అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీ మరియు నరసింహరావు గారి సహకారంతో ఊరిని అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, నేను గతంలో చేసిన అభివృద్ధి పింఛన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వాటర్ వ్యవస్థ కానీ, వాటర్ ఎంత ఇబ్బందికరంగా రత్నాపూర్లు ఉండేనో ఇప్పుడు ఎట్లా ఉందో పరిస్థితి, అప్పుడు చేసిన బోర్లు కానీ మీరు చూసినారు. అవన్నీ మీ సహకారంతో నేను గ్రామాన్ని అభివృద్ధి చేశాను. ఇక ముందు కూడా మంచి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను. మీ అమూల్యమైన మీ సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. మీరు గతంలో నా అభివృద్ధి చూసిర్రు. ఇప్పుడు కూడా నా అభివృద్ధికి సహకరించి, గ్రామ అభివృద్ధికి సహకరించి నాకు మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మనం చేయాల్సిన, రత్నాపూర్కు చేయాల్సిన ముఖ్యమైన అభివృద్ధి ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊళ్ళోకి బస్సు సౌకర్యాన్ని గతంలో మనం ఎంతగా కృషి చేసినాం కానీ కాలే. తర్వాత నరసింహరావు గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత నరసింహరావు గారు సహకారంతో ఊళ్ళకు బస్సు రావడానికి కృషి చేసినాం. ఆ కృషితోనే ఆల్రెడీ బస్సు సౌకర్యాన్ని కల్పించారు. నరసింహరావు గారు మాట్లాడి అభివృద్ధికి సహకరించి బస్సు సౌకర్యాన్ని కల్పించారు. కానీ ఒక విడతలుగా వస్తుంది. ఇప్పుడు మా సార్ గారితో మాట్లాడినాం. ఆల్రెడీ నరసింహరావు గారు ఆల్రెడీ మంత్రి గారితో విన్నవించుకున్నాం. ఆల్రెడీ ఖచ్చితంగా ప్రతి బస్సు ఊళ్ళకి వచ్చే విధంగా కృషి చేసి బస్సు ఖచ్చితంగా రప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఇప్పుడు మీరు చూస్తున్నారు. మేము చేసిన ఇందిరమ్మ ఇండ్లు కానీ, పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ మీరు చూస్తున్నారు. రేషన్ కార్డులు ఇంటింటికి అందించినాం. ప్లస్ ఇంకా మీరు చూశారు, రోడ్లు ఖరాబ్ చేసి మిషన్ భగీరథ పైపు లైన్ను ఎంత గలీజ్గా వేసిర్రో దాన్ని తొలగించి ఇంటింటికి నల్ల నీళ్ళు వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. అంతేకాకుండా మన మున్నూరు కాపు పటేల్ సూత్ వారు కానీ వాళ్ళకు ఒక కోరిక ఉంది. ఖచ్చితంగా శివాజీ విగ్రహాన్ని వాళ్ళు అనుకున్న జాగాల ప్రతిష్టాపించి వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటానని అందరికీ తెలియంగా మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని మా యొక్క ప్రార్థన.